అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికలాంగులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడన్న వికలాంగుల నాయకులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. జాతీయ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలోని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర వీళ్ళ హక్కులకు కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను ఇస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నారు. వీళ్ళ సమస్య ఒకసారి కనుక్కుందాం. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఈ సమస్య ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులందరికంటే వికలాంగులకు కించపరిచే విధంగా చూస్తుంది. అందుకనే ఈరోజు వికలాంగులకు 3,000 నుంచి 6,000 వరకు పింఛన్ పెంచాలని, అదేవిధంగా ఇల్లు స్థలాలు డెక్కో ఇండ్లు అంటున్నారు. ఈరోజు వయస్సు మన రాజశేఖర రెడ్డి జగన్ గారు ఈరోజు జగన్ గారు ఇండ్లు ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు. ఈరోజు మ్యారేజ్ అయించని వాళ్ళకు కూడా వెంటనే ఇల్లు స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా జగన్ ప్రభుత్వం ఈరోజు చిన్న చూపు చూస్తుంది. వికలాంగులు మ్యారేజ్ ఇన్సెంటివ్ 4,000 కోట్ల విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు పెండింగ్లో పెట్టింది. అది వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు కార్పొరేషన్కి డబ్బులు లేవు. కార్పొరేషన్కి కనీసం ఏడీ గారిని పోయి అడిగితే కార్పొరేషన్లో డబ్బులు లేవు, ఏ విధంగా మేము చేయాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కానీ మా రాజకీయ రిజర్వేషన్ కూడా ఇవ్వడం లేదు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈ డిమాండ్లన్నీ కూడా రేపు భవిష్యత్తులో చేయకపోతే మరింత ఆందోళన చేయబడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వము, ప్రతి ఒక్కరు కూడా ఇస్తోంది. మరి మీరు ఎందుకు ఈ నిరసన తెలియజేసుకుంటున్నారు? ఏంటి ఇప్పుడు వికలాంగులని ఏ ప్రభుత్వము సరైన రీతిలో వాళ్ళ వైకల్యాన్ని గుర్తించి న్యాయం చేయడంలో పూర్తిగా ప్రభుత్వాలన్నీ విఫలమవుతున్నట్లుగానే మనకు కనిపిస్తుంది. అందులో ఈ మధ్య కాలంలో వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని చెప్పేసి ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వికలాంగులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి జగనన్న ఇల్లు అంటున్నారు, మళ్ళీ జగనన్న ఇల్లులో వికలాంగులను పూర్తిగా మర్చిపోయి వికలాంగులకు తీవ్రమైనటువంటి అన్యాయం కూడా చేసింది. మరి ఈ వికలాంగులు ఈరోజు బ్యాక్లాగ్ పోస్టులకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళు వికలాంగులు ఈ సమాజంలో సగర్వంగా బతకాలంటే ప్రభుత్వం వాళ్ళకి రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు గౌరవాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము ఆ ధర్నాన్ని ఉద్దేశించి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో వికలాంగులమందరము ధర్నా చేపట్టడం జరుగుతోంది. ఎందుకంటే ప్రధానంగా మీ ముందు ఉంచుతున్న సమస్యలు ఏంటంటే 2022 ఆగస్టు నెలలో దాదాపుగా 95,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు 6th స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఆ వ్యాలిడేషన్ కింద మీరు ఇంత భూమి ఉందని చెప్పేసి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పేసి, అవుట్ సోర్సింగ్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి 90,000 మంది పెన్షన్లు ఆపేసినారు. దానివల్ల చాలామంది వికలాంగులకు అన్యాయం జరిగింది. చాలామంది రోడ్డును పడుతున్నారు. మరి 2019కి ముందు వివాహాలు చేసుకున్నటువంటి వికలాంగులకు ఎవ్వరికి పెన్షన్లు వివాహ ప్రోత్సాహకాలు మంజూరు చేయలేదు. మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణమస్తు అనే ప్రోగ్రాం పెట్టినారు, కానీ ఇంతవరకు బటన్ అయితే నొక్కినామన్నారు, కానీ ఆ డబ్బులు కూడా ఇంకా అరకొరగానే పడినాయి. దయచేసి మా 2 విన్నపాలు ఏమంటే, ముఖ్యంగా మీ ముందు ఉంచుతున్నవి ఆగిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలి. తర్వాత 2019 కంటే ముందు మ్యారేజ్ చేసుకున్న వారికి ఇన్సెంటివ్స్ మంజూరు చేయాలి. ఇది వీరు చెప్తున్నది. ఏదైతే వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందో దాన్ని వీడనీడాలి. అదే విధంగా కూడా ఏదైతే వీళ్ళకు 2019 కంటే ముందు వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న పెన్షన్లు కూడా కొద్దిగా పెంచాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతోంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.